ఈ 5 పొరపాట్లు చేయకండి. పేదరికంతో ఇబ్బందులు కలగవచ్చు. ఏ ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండాలా? అయితే ఈ వాస్తు నియమాలను పాటించడం మంచిది. వాస్తు ప్రకారం చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడు వీటిని తెరిచి ఉంచకూడదు, మూసి మాత్రమే ఉంచడం మంచిది. వాస్తు ప్రకారం ఈ 5 ఎప్పుడు తెరిచి ఉంచకండి. వాస్తు ప్రకారం అనుసరిస్తే సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం చిన్న చిన్న మార్పులు చేయటం వలన సంతోషంగా ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి ఈ వాస్తు నియమాలను పాటించడం మంచిది. వాస్తు ప్రకారం చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడు వీటిని మాత్రం మూసి ఉంచడం మంచిది. 1. పాలు. వాస్తుశాస్త్రం ప్రకారం భారతీయ సంస్కృతిలో పాలు ఆనందం, శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి. అందుకనే కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన ఇతర వాటికైనా పాలను ఉపయోగిస్తాం. ఎప్పుడూ కూడా పాలని మూత పెట్టి ఉంచాలి. మూత లేకుండా ఉంచకూడదు. పాలపై మూత పెట్టకపోవడం వలన అందులో క్రిములు చేరవచ్చు. అలాగే వైవాహిక జీవితంలో ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. 2. అల్మారాలు. ఎప్పుడూ కూడా అల్మారాలు తెరిచి ఉంచకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. పొరపాటును కూడా ఇంట్లో ఉండే బీరువా కానీ అల్మారాలను కానీ తెరిచి ఉంచకూడదు. పేదరికం కూడా సంభవించే అవకాశం ఉంది. 3. పుస్తకాలు. వాస్తుశాస్త్రం ప్రకారం పుస్తకాలు బుధగ్రహానికి సంబంధించినవి. వాక్కు, తెలివితేటలకు కారకం. పుస్తకాలను చదివాక వాటిని తెరిచి ఉంచినట్లయితే వ్యక్తి యొక్క నిర్ణయాత్మక సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది. అందుకని చదివాక వాటిని మూసివేయాలి. తెరిచి అలా వదిలివేయకూడదు. 4. ఆహార పదార్థాలు. మనం తినే ఆహార పదార్థాలను కూడా ఎప్పుడూ మూత వేసి ఉంచాలి. వాటిని అలా వదిలేయటం వలన అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. పైగా మూత వేయకపోతే పురుగులు, ఈగలు వంటివి వాలతాయి. అలా మూత వేయకుండా ఆహార పదార్థాలని వదిలేయటం వలన మన ఇంటిపై ప్రతికూల ప్రభావము పడుతుంది. 5. ఉప్పు. వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పు చంద్రుడికి సంబంధించినది. భావోద్వేగాలను నియంత్రిస్తుంది. ఉప్పు డబ్బాని కూడా ఎప్పుడూ మూత వేసి ఉంచాలి. ఉప్పు డబ్బాని తెరిచి ఉంచడం వలన కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి. ఒత్తిడి ఎక్కువవుతుంది. కనుక ఉప్పు డబ్బాను మూసివేయాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.